వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. గర్భిణీ స్త్రీలలో వచ్చి రక్తహీనత సమస్యకు పరిష్కారం ఇప్పుడు తెలుసుకుందాం. రక్తహీనత వలన వచ్చే నష్టాలు ముఖ్యంగా మదర్కి బేబీకి ఇద్దరికీ ఉంటాయి. మదర్కి ఏంటంటే మెయిన్ తనకి ఇన్ఫెక్షన్స్ రేటు చాలా కామన్. రెసిస్టెన్స్ పవర్ బాడీలో తగ్గిపోతుంది రక్తహీనత వల్ల. దానివల్ల ఏంటంటే తొందరగా కోల్డ్, ఫీవరు, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ రేటు కామన్గా ఉంటుంది రక్తహీనత వల్ల. తర్వాత రక్తహీనత వల్ల బీపీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి. తర్వాత రక్తహీనత వల్ల అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయి. రక్తహీనత వల్ల నెలలు నిండక ముందే ప్రీటర్మ్ లేబర్, నెలలు నిండక ముందానే డెలివరీ అయిపోతారు. తర్వాత రక్తహీనత వల్ల ఏమవుతుందంటే డ్యూరింగ్ డెలివరీ టైంలో యుట్రస్ గర్భసంచి సరిగా కంట్రాక్షన్స్ అంటే సంకోచించదు. గర్భసంచి వీక్ అయిపోయి గర్భసంచి నుంచి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది డెలివరీ తర్వాత. సో దానివల్ల కూడా మళ్ళీ రక్తహీనత వస్తుంది మదర్కి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ కూడా, డెలివరీ అయిన తర్వాత ఎపిసియోటమీ wound కట్ చేసి సూచర్స్ చేస్తాం కదండి, అది ఇన్ఫెక్షన్ రేటు. తర్వాత యుట్రస్లో కూడా ఇన్ఫెక్షన్స్, తర్వాత డెలివరీ తర్వాత వచ్చే బ్లీడింగ్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి తర్వాత బ్యాడ్ స్మెల్, వజనల్ డిశ్చార్జ్ అలాంటివన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయండి రక్తహీనత వల్ల మదర్కి. ఇంకా బేబీ వరకు వస్తే బేబీ మోస్ట్లీ ఇన్ ఎనీమియా ప్రెగ్నెన్సీస్ రక్తహీనత తల్లులకు 95%, 96% బేబీస్ నార్మల్గానే పుడతారు. కానీ మరీ సివియర్ రక్తహీనత, చాలా సివియర్ డిగ్రీ రక్తహీనత ఉన్న మదర్స్లో మాత్రం బేబీస్ IUGR అంటే లోపల సరిగా పెరగకపోవడం, ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్, బేబీస్ గ్రోత్ సరిగా ఉండక చిన్న స్మాల్ బేబీస్ పుట్టడము. ఒక్కోసారి ఏమంటే బేబీస్ బీపీ వల్ల, రక్తహీనత వల్ల బీపీ పెరుగుతుంది. ఈ బీపీ వల్ల బేబీస్ లోపల చనిపోవడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. అందుకని రక్తహీనత రాకుండా చూసుకోవాలి. ముందుగానే రక్తహీనత రాకుండా చూసుకోవాలంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ కంటే ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. బ్లడ్ ఏమైనా ఎనీమియా ఉందనుకో, రక్తహీనత ఉందనుకోండి బిఫోర్ ప్రెగ్నెన్సీని, సో ఫస్ట్ అది కరెక్ట్ చేసుకున్న తర్వాత మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎనీమియా కరెక్ట్ చేయడం కన్నా బిఫోర్ ప్రెగ్నెన్సీ కరెక్ట్ చేస్తే మనకి పుట్టబోయే పిల్లలకి కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో బిఫోర్ ప్రెగ్నెన్సీలో డైట్ ఇంప్రూవ్మెంటు, తర్వాత గైనకాలజిస్ట్ని కలిసి ఐరన్ ట్యాబ్లెట్స్, రక్తం ఇంప్రూవ్ అవ్వడానికి అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ప్రెగ్నెన్సీలో వచ్చే రక్తహీనత స్టార్టింగ్ స్టేజ్లో అయితే మైల్డ్ డిగ్రీ ఉంటే అనుకోండి, మనం ట్యాబ్లెట్స్ ద్వారా మనం కరెక్ట్ చేయొచ్చు. ఐరన్ ట్యాబ్లెట్స్ చాలా రకరకాలుగా దొరుకుతాయండి మార్కెట్లో. ఐరన్ ట్యాబ్లెట్ డైలీ సివియర్ మోడరేట్ మైల్డ్ డిగ్రీ ఉంటే మార్నింగ్ 1 నైట్ 1 ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. దాంతోపాటు విటమిన్ C ట్యాబ్లెట్ ఇస్తాము. దానివల్ల ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్ స్టమక్లో మంచిగా ఇంప్రూవ్ అవుతుంది విటమిన్ C ట్యాబ్లెట్ వల్ల. తర్వాత ఏంటంటే మనము సివియర్ డిగ్రీ అంటే హిమోగ్లోబిన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 5-6 గ్రామ్స్ హిమోగ్లోబిన్తో వస్తారు, 4 గ్రామ్స్ హిమోగ్లోబిన్తో కూడా వస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఏంటంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇస్తాము. వచ్చేసి ఐరన్ సప్లిమెంటేషన్, IV ఇంజెక్షన్స్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరీ 4-5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇస్తాము. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చినా కూడా అది టెంపరీనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఎందుకంటే అది ఓన్లీ బయట నుంచి ఇచ్చిన రక్త కణాలు ఓన్లీ కొన్ని రోజుల వరకే మన రక్తంలో ఉండి తర్వాత డెత్ అయిపోతాయి. సో ఐరన్ కంపల్సరీ మేము మళ్ళీ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి. ఐరన్ ఇంజెక్షన్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో, చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. అవి ఐరన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కూడా మనము ఏంటంటే ఐరన్ సప్లిమెంటేషన్, ఐరన్ స్టోర్స్ అన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. రీప్లేస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ కన్నా ముందు రాకుండా చూసుకోవడమే చాలా బెటర్ అండి. చూసారు కదండి, గర్భిణీ స్త్రీలలో వచ్చే రక్తహీనత సమస్యకి పరిష్కారం.